అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము మనకు తోడుగా ఉంటూ కనుపాప వలె కాచి తన కృపలో మనల్ని భద్రపరుస్తూ నిత్యము మన ప్రతి అక్కర అవసరత తీరుస్తూ ఉన్నారు. అట్టి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసం మనకు తోడైండుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఆయన సర్వశక్తివంతుడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమించేటటువంటి ఈ ప్రభువు మరి తన వాక్యము ద్వారా మనకు చేసే ఉపకారాలు ఎంత గొప్పగా ఉన్నాయో యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనమును మనం చూసినట్లయితే గనక, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు అని లేఖనము చెప్పుచూ ఉన్నది. అనగా దేవుడే దేవుని కుమారుడుగా వచ్చారు. మానవులను రక్షించుట కొరకు ఆయన ఈ లోకమునకు కుమారుడుగా అనుగ్రహించబడ్డారు. ఆయన ప్రభు అని యేసుక్రీస్తు ఎన్నో లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు నిత్యజీవము గలవారు. ఆయన తన ప్రాణమును పెట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసి మరణమును జయించి పునరుద్ధానుడని తిరిగి లేచిన వారై ఉన్నారు. అలాగూ పునరుద్ధానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అను ఈ దేవుని కుమారుడు మనలను పరలోక రాజ్యమునకు వారసులుగా చేసిన వారై ఉన్నారు. ప్రియులారా, ఈ కుమారుని యందు ఎవరు విశ్వాసం ఉంచరో వారు నిత్యనాశనము కలిగినటువంటి వారుగా ఉంటారు. ప్రియులారా, దేవుని ఉగ్రతకు వారు పాత్రులుగా ఉంటారు. గనుక ఉగ్రత నుండి తప్పించటానికి, దేవుని ఉగ్రత నుండి తప్పించటానికి, దైవ కోపం నుండి నిన్ను విడిపించటానికి ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చిన వారుగా ఉన్నారు. దావీదు మహారాజు గారు కీర్తన 2వ అధ్యాయములో మాట్లాడతారు. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అంటారు. ఎవరైతే ఈ కుమారుని ఆశ్రయిస్తారో, ముద్దు పెట్టుకుంటారో వారిని కుమారుడైన ప్రభువు దేవుని ఉగ్రత నుండి తప్పిస్తాడు అని దావీదు గారే ఆయన పుట్టడానికి పూర్వము 14 తరాలకు ముందుగానే ఆయన ఈ ప్రవచనాన్ని మరి బోధనాంశముగా ఆ కాలమందు ఉన్నటువంటి గనులైనటువంటి భూపతులకు, రాజులకు, సామంతులకు బోధించిన వారై ఉన్నారు. గొప్ప పండుగ ఆచరించి ఈ విశేషాన్ని తెలియపరిచిన వారై ఉన్నారు. ఆయన్ను ఆశ్రయించిన వారందరూ నశించిపోతారని చెప్పారు. ఈ వాక్యము కూడా మనకేం చెబుతుందంటే, ఆయన్ని ఆశ్రయిస్తే ధన్యులే, ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన రాజ్యానికి వారసులే, నిత్య జీవానికి వారు వారసులుగా ఉంటారు. ఆశ్రయించకపోతే మాత్రం నిత్యనాశనానికి పాత్రులుగా ఉంటారని ప్రభువు ఈ లేఖనము ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రియులారా, మనం ఆయన్ని ప్రేమించి ఆయన ప్రేమకు మనకు ఆయన ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి ఆ నిత్యత్వమే సాదృశ్యమైనది కనుక ఆ బహుమానం మనం అందుకోవాల్సిన వారమైనాము. అది శాశ్వత బహుమానము, ఎవరు అందించలేని భాగ్యము. ఎవరు అందించలేనటువంటి భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు అందించడానికి లోకానికి వచ్చి ప్రాణం పోనంతగా శ్రమపడ్డారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఈ భాగ్యనిధిని మనకు అందించారు. మనం అందులో వారసులుగా ఉండి ఆయన చిత్తానికి పాత్రమే ఫలించి ఆయన కృపలో నిరంతరము మనం సాగిపోదాం. అట్టి దీవెన యేసుక్రీస్తు ప్రభుల వారు నేడున్న మనకు రాబో తరములకు ప్రసాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభా, మీకు స్తోత్రములు ప్రభా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడని సెలవిచ్చావు. కుమారునికి విధేయుడు కానివాడు నా ప్రభా జీవమునే చూడడు అన్నావు గనుక, నా ప్రభా దేవుని ఉగ్రత వారి మీదికి మా ప్రభ దిగివచ్చి నిలిచి ఉండునని సెలవిచ్చారు. స్తోత్రములు అయ్యా. అట్టి విశ్వాసమును అనగా నిత్య జీవమును, భాగ్యమును దయచేసే విశ్వాసమును యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు ప్రసాదిస్తూ నిరంతరము లోకమందున్నటువంటి సర్వమానవులను నీ రాజ్య వారసులుగా ఫలించినట్లు సహాయము దయచేయమని యేసునామమున నీ చేతులకు అప్పగించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.